క్యూటీవీ మీడియా. ఏపీలోని పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దసరా సెలవుల తేదీల్లో మార్పు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే 2 రోజుల ముందు అంటే ఈ నెల 22 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన ఇప్పటికే వెల్లడించారు. అయితే పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుంచి ఇవ్వాలని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుంచి అంటే అక్టోబర్ 2 వరకు కూడా దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం అని తన ట్వీట్ లో పేర్కొన్నారు నారా లోకేష్. వాస్తవానికి విద్యాశాఖ ముందుగా జారీ చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు అంటే 9 రోజులు దసరా సెలవులు రానున్నాయి. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు ఉపాధ్యాయులకు అదనంగా 2 రోజులు సెలవులు లభించనున్నాయి. అయితే ఈ నెల 21 ఆదివారం కావడంతో ఆ రోజు నుంచే పిల్లల స్కూళ్లకు సెలవులు ప్రారంభమవుతాయి. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 2 వరకు 12 రోజుల పాటు సెలవులు వచ్చినట్లు లెక్క. అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.